ఒకసారి డబ్బు సైబర్ మోసగాళ్ల చేతిలో పడితే 10 నిమిషాల్లోనే 10 దేశాలు తిరిగిపోతుంది. కానీ ఇప్పుడు ఆటోమేటిక్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ వలన డబ్బు రికవరీ ఛాన్స్ బాగా పెరిగింది. మీ డబ్బు రక్షించబడడానికి ఈ జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థ గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒక కొత్త వ్యవస్థ. మీ మీద సైబర్ ఫ్రాడ్ జరిగి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ నష్టం జరిగితే మీరు ఎన్సీఆర్పి పోర్టల్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ లేదా 1930కి కాల్ చేసినా కానీ అది ఆటోమేటిక్గా జీరో ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ అయిపోతుంది. మీకు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. జ్యూరిస్డిక్షన్ ఎక్కడా అని ఏ స్టేషన్కి వెళ్ళాలా అన్న టెన్షన్ లేదు. మొదటగా ఎఫ్ఐఆర్ ఢిల్లీ ఈ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదవుతుంది. తర్వాత మీ రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ పోలీస్కి పంపబడుతుంది. ఈ వ్యవస్థ వలన సైబర్ ఫ్రాడ్ విక్టిమ్స్కు మేలు జరుగుతుంది. డబ్బు వెంటనే ట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు డబ్బును వాలెట్లకు, వేరే బ్యాంకులకు, క్రిప్టో అకౌంట్లకు కొన్ని నిమిషాల్లో పంపించేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవ్వడం ఆలస్యం అయితే మీ డబ్బు పోయినట్టే. అందుకే అలాంటి నష్టం, ఇబ్బంది అరికట్టడానికి ఈ జీరో ఎఫ్ఐఆర్ సిస్టమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవడం వలన వెంటనే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. వెంటనే రికవరీ అవకాశం ఉంటుంది. జ్యూరిస్డిక్షన్ అడ్డంకి లేదు. పోలీసులు ఇది మా పరిధి కాదు, ఇతర స్టేషన్కి వెళ్ళండి అనే రోజులు పోయాయి. ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థ వలన దేశంలో ఎక్కడైనా ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఇది బాధితులకు పెద్ద సౌలభ్యం. ఇది కొత్త క్రిమినల్ చట్టానికి అనుగుణంగా తీసుకుని రాబడిన డిజిటల్ ఎఫ్ఐఆర్ వ్యవస్థ. ఇది కొత్త భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని డిజిటల్ పోలీసింగ్ స్ఫూర్తితో రూపొందించబడింది. దీని వలన పోలీస్ వ్యవస్థలో వేగం 5 రెట్లు పెరుగుతుంది. దర్యాప్తు వేగంగా ప్రారంభం అవుతుంది. అనేక రాష్ట్రాల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఇది సైబర్ నేరగాళ్లకు భారీ దెబ్బ. ఒక ఉదాహరణ, హైదరాబాద్కు చెందిన రాహుల్ అనే వ్యక్తి నుండి సైబర్ నేరగాళ్లు 18 లక్షల రూపాయలను మోసం చేసి ఆ డబ్బును తస్కరించడం జరిగింది. అప్పుడు రాహుల్ ఎన్సీఆర్పిలో ఫిర్యాదు చేశాడు. 7 నిమిషాల్లో ఈ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. బ్యాంకులు వెంటనే ఖాతాలు ఫ్రీజ్ చేశాయి. 5 గంటల్లో 7,50,000 రూపాయలు రికవరీ అయ్యాయి. కేసు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయింది. ఇలాంటి వేగం ఈ జీరో ఎఫ్ఐఆర్ వల్ల మాత్రమే